శివకృష్ణ నైట్ డ్యూటీ అని ఇంట్లో నుంచి బయటకు వెళ్తాడు. తరువాత బామ్మగారు లలిత విద్యాదేవి కూడా గుడిలో హరికథ వినటం కోసమని వెళ్ళిపోతారు. ఇక రామ్ సీత కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సీత పాల గ్లాస్తో బెడ్రూమ్లోకి రావటం చూసి అలానే చూస్తూ ఉంటాడు. ఏంటి మామ అలా చూస్తున్నావు అని చెప్పి సీత అడుగుతూ ఉంటే, ఈరోజు నిన్ను చూస్తుంటే చాలా ముద్దొస్తున్నావు సీత అని చెప్పి రామ్ అంటాడు. ముందు పాలు తాగు మామా అని చెప్పి సీత పాల గ్లాస్ ఇస్తూ ఉంటే, ఇప్పుడు అవన్నీ అవసరమా అని చెప్పి రామ్ అంటాడు. ముందు కొన్ని పాలు నువ్వు తాగి మిగతా సగం పాలు నాకివ్వు మామా అని చెప్పి సీత చెప్పగానే రామ్ పాలు తాగి కొన్ని పాలు సీతకిస్తాడు. సీత కూడా పాలు తాగేస్తుంది. ఇక రామ్ సీత ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ, ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ, ఒకరి ఒడిలో ఒకడు పడుకొని అలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక రామ్ సీత ఇద్దరు కూడా ఒకటవ్వబోతూ ఉంటారు. అదే టైంకి ఎవరో డోర్ కొడుతున్న సౌండ్ రామ్కి వినిపిస్తుంది. రామ్ డోర్ వైపు చూస్తూ ఉంటాడు. ఏమైంది మామ, ఎందుకు అలా చూస్తున్నావు అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది. ఎవరో డోర్ కొడుతున్నట్టు అనిపిస్తుంది సీత అని చెప్పి రామ్ అంటాడు. మరి డోర్ కొడుతుంది మహాలక్ష్మి వల్ల లేకపోతే విద్యాదేవి వల్ల అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.